అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. నేను మీ పుష్ప. ఈరోజు క్యాప్సికమ్తో అయితే ఒక వెరైటీ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది క్యాప్సికమ్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పు తీసుకుని దాంట్లో ఒక 1.5 స్పూన్ శనగపిండి వేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం వామ్ అనేది ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు మూత పెట్టి వేపుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత నేనైతే ఒక 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసి బాగా క్యాప్సికమ్ అనేది మెత్తబడే వరకు వేయించుకోవాలి మూత పెట్టి. క్యాప్సికమ్ మెత్తబడిన తర్వాత ముందుగా మనం ఏదైతే శనగపిండి కలిపి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మూత పెట్టి కదపకుండా అలా ఒక 5 మినిట్స్ వదిలేయాలి. శనగపిండి అనేది కూడా మగ్గిన తర్వాత మూత తీసుకుని దాంట్లో సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. అలాగే ముందు మనం శనగపిండి క్యాప్సికమ్ బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలన్నమాట. చేసుకుని కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి దించేయడమేనండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. రసం కానీ సాంబార్ కానీ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.